దీక్షా దివస్ కార్యక్రమం మరి కేసీఆర్ గారు ఆ రోజు ప్రాణాలని పణంగా పెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఈ రోజు మరోలేని రోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నవంబర్ 29 అనేది ఇక మరపురాని రోజు ఇది. అందుకని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ చైర్మన్లు కానీ అందరూ కూడా ఈరోజు ఎప్పుడు గుర్తుండిపోయేటట్టు కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నిమ్స్ హాస్పిటల్లోకి వచ్చి ఇక్కడ ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం తెలంగాణ భవన్లో దీక్షా దివస్ గురించి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మరపురాని రోజు. ఆ రోజు తెలంగాణ కోసం ఎలాగైతే కేసీఆర్ గారు పోరాడారో మరి ఈ రోజు మళ్ళీ అవసరం వచ్చింది. ఆ అవసరం ఎందుకంటే ఈ 12 నెలల నుంచి కూడా దాదాపు 1 year కాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అనేక సమస్యలతో సతమతం అవుతుంది. ఎందుకంటే ఈ అనేక రకాల వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే ప్రతిదీ అబద్ధాలు ఆడుతున్నారు. ఏది మీలాంటి వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఏది అడిగినా కానీ ఇచ్చేసినామంటారు. పెన్షన్ అంటే ఇచ్చేసినామంటారు. 2,500,000 మహిళలకు ఇవ్వాలంటే ఇచ్చేసినామంటున్నారు. తులం బంగారం అంటే ఇచ్చేసినామని చెప్తున్నారు. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రానికి పబ్లికే కామెడీ చేస్తున్నారు. పబ్లిక్ విసిగిపోయి మీలాంటి వాళ్ళు ప్రెస్ వాళ్ళు పోయి పబ్లిక్ని అడుగుతుంటే అన్నీ వచ్చేసినాయని చెప్తున్నారు. అంటే వీళ్ళు అబద్ధాలు చూసి తట్టుకోలేక మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఏమ్మా నీకు స్కీమ్స్ వచ్చినాయంటే అన్నీ వచ్చినాయి, ఇచ్చినట్టు అన్నీ ఇచ్చిరని చెప్పి వాళ్ళే ఒక కామెడీగా మాట్లాడుతున్నారంటే ఎంత విసిగిపోయి ఉండొచ్చు ప్రజలు ఈ 11 నెలల్లో. అందుకనే ఇప్పుడు దాకా ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను చూడలేదు. 40 ఏళ్ళ నుంచి మాకు అనుభవం ఉంది రాజకీయాల్లో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.